This is a Teja News Television broadcast. తెలంగాణలో పారదర్శకంగా జనగణన నిర్వహణ లక్ష్యంగా ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టిందని రాష్ట్ర సెన్సస్ డైరెక్టర్ భారతి హోళికేరి తెలిపారు. చేగుంట మండల కేంద్రంలోని వడియారం జడ్పీ హైస్కూల్లో ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు నిర్వహించిన శిక్షణ ముగింపు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తో కలిసి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారతి హోళికేరి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జనగణన తొలి విడత మే 11 నుంచి జూన్ 9 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు పూర్తయ్యాయని పేర్కొన్నారు. ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు క్షేత్రస్థాయిలోకి వెళ్లి 33 రకాల ప్రశ్నలకు సమగ్రంగా సమాచారం సేకరించాలని సూచించారు. జనగణన ప్రక్రియను పక్కడబందీగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్ ఆర్డీఓ జయచంద్రారెడ్డి, చేగుంట తహసీల్దార్ శివప్రసాద్, ఫీల్డ్ ట్రైనర్లు చల్లా లక్ష్మణ్, జంగం మల్లేశం తదితర అధికారులు పాల్గొన్నారు. 27 మొదటి దశ మనకి మే 11వ తేదీ నుంచి జూన్ 9 తేదీ వరకు కూడా మనము తెలంగాణలో నిర్వహిస్తున్నాము. సో దాంట్లో భాగంగానే మనము చాలా రకమైన అంటే నేషనల్ లెవెల్, స్టేట్ లెవెల్, అలాగే జిల్లా లెవెల్ అన్ని రకమైన ట్రైనింగ్లన్నీ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు ఇది లాస్ట్ ట్రైనింగ్ అంటే ఎన్యూమరేటర్, సూపర్వైజర్ ట్రైనింగ్ ఛార్జ్ లెవెల్లో చేస్తున్నాము. మేదక్ జిల్లాలో కూడా అన్ని ఛార్జెస్లో కూడా ట్రైనింగ్ అనేది ప్రారంభమయ్యాయి కాబట్టి ఈరోజు మేదక్ మున్సిపాలిటీ అలాగే ఈ చేగుంట మండలికి సంబంధించిన ఈ యొక్క ఎన్యూమరేటర్ అలాగే సూపర్వైజర్ ట్రైనింగ్ ఒక కార్యక్రమం ఎలా జరుగుతుంది, సో అందరికీ అన్ని రకమైన క్లారిటీ వస్తుందా లేదా, అలాగే వాళ్ళు ఫీల్డ్కి వెళ్ళినప్పుడు కూడా ఏ రకమైన సమస్యలు వస్తాయి, వాళ్ళని ఎలా అధిగమించాలి, అలాగే ఈ మొదటిసారి డిజిటల్ రూపంలో అన్ని డేటా మేము కలెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఆ డిజిటల్ టూల్స్ ఏమున్నాయి, దాన్ని ఎలా వాడాలి, సో ఇలాంటి అన్ని రకమైన అలాగే మనకి 33 క్వశ్చన్స్ ఏమున్నాయి, ప్రతి ఒక్క క్వశ్చన్కి సరి అయిన సమాచారాన్ని రాబట్టాలంటే ఏ రకంగా వాళ్ళు ప్రజల్ని క్వశ్చన్స్ అడగాలి అనే ఈ అన్ని దాని మీద 3 రోజుల ఒక ఇంటెన్సివ్ ట్రైనింగ్ కార్యక్రమం నడుస్తుంది. సో ఇక్కడ ఆ కార్యక్రమం భాగంగానే ఇక్కడ ట్రైనింగ్ ఎలా జరుగుతుందని చూడడానికి రావడం జరిగింది. చాలా మంచి ఒక ట్రైనింగ్ కార్యక్రమం జరుగుతుంది. అందరికీ కూడా చాలా క్లారిటీ కూడా వచ్చింది కాబట్టి మేదక్ జిల్లాలో అలాగే తెలంగాణలో కూడా ఈ యొక్క సెన్సస్ అనేది మొదటి దశ చాలా సక్సెస్ఫుల్గా ఎలాంటి అడ్డంకులు లేకుండా జరుగుతుంది అనే ఒక హోప్స్ కూడా ఉంది మాకు.